హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ గురించి మీ ముందు చెప్పడానికి వచ్చాను. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ. ఇది 2025 సంబంధించిన నోటిఫికేషన్. దీని యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేది మీకు ఈరోజు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో వీడియో మొత్తం చూడండి, దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా మనకు క్లారిఫై అవుతుంది. ఓకే, దానికి బిఫోర్ ఏంటంటే ఎవరైనా కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎస్ఎస్సి జీడీకి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్, ఆన్లైన్, టాపిక్ వైజ్ టెస్ట్, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో క్లాస్ రూమ్ కోచింగ్, ఇలా ప్రతిదీ ఉంటుంది. స్టడీ రూమ్ ఉంటుంది. ఓకే, ఇలా ప్రతిదీ మీకు ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు కల్పిస్తున్నామండి. సో ఎవరైనా కోచింగ్ తీసుకున్నా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడే ఎగ్జామ్కి మనకి జనవరి, ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఉన్నది. సో నోటిఫికేషన్ ఇప్పుడు పడితే 6 months, 5 to 6 months వరకు మనకి చాలా టైం ఉంది. సో ఈ టైం అనేది మనకి చాలా ఈజీగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే జాయిన్ అవుదాం, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది జీడీ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. లాస్ట్ ఇయర్ 20,000 పోస్ట్ అంటే 20,000 ప్లస్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది వదిలాడు ఫస్ట్. నెక్స్ట్ అదే నోటిఫికేషన్ లో 40,000 అనేది ఇంక్రీజ్ చేశారు. ఇంకా 20,000 వేకెన్సీస్ అనేది మనకి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈసారి కూడా మనకి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 40,000 వేకెన్సీస్ అనేది రాబోతున్నాయి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషనే ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అంటే 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మనకి ఏజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అంటారా కేవలం 10th క్లాస్. అలాగే క్యాస్ట్ వైజ్ గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీకి వచ్చేసి 5 ఇయర్స్, ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్. సో ఇటువంటి వివరాలు మొత్తం ఈ రోజు ఈ నోటిఫికేషన్ లో తెలుసుకుందాం. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఇచ్చాడు అనేది కూడా, అదే స్టేట్ వైజ్ గా ఎట్లా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయనేది కూడా దీంట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ టాపిక్స్ ఏమడుగుతారు, సబ్జెక్ట్ ఏమడుగుతారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇది ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో టోటల్ గా చూసి ఓకే అవగాహన తెచ్చుకొని, అలాగే మనం ఎంతవరకు దీని మీద అవగాహన ఉంది, మనం ఎంతవరకు రాయగలుగుతాం, నెక్స్ట్ ఎంతవరకు రాసి ఎగ్జామ్ లో రాసి మనం జాబ్ కొట్టగలుగుతాం అనేది మీరు ఆలోచించండి. జాబ్ కొట్టలేము ఇట్లయితే మనకు కాదు. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ కైనా కోచింగ్ అంటే మినిమం మీకు పరిజ్ఞానం అనేది కావాల్సిందే. సో నోటిఫికేషన్ గురించి మీకు తెలియాలి, అలాగే సబ్జెక్టులు ఏమడుగుతున్నారు ఆ సబ్జెక్టుల మీద మీకు అవేర్నెస్ ఉండాలి, అథమెటిక్ ఉండాలి, రీజనింగ్, జీకే అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే ఇవన్నీ అడుగుతారు, ఇంగ్లీష్, వీటన్ని మీద అవగాహన ఉండి ఆ సబ్జెక్టు మీరు ప్రిపేర్ అయితే కానీ మీకు వస్తుంది. అంతేగాని మీరు ఏదో డైరీ తీసుకొని బయట ఏదో మోడల్ పేపర్ తీసుకొని చదివితే మాత్రం మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకొని చదువుతామంటే అది మీ ఇష్టం. ఓకే, ఇలా ప్రిపరేషన్ అయితే ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్సే కాదు, నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్కి వచ్చినా ఇదే సబ్జెక్ట్, ఓన్లీ ఈ సబ్జెక్ట్ మాత్రమే ఏ ఎగ్జామ్కైనా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ మీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక 3 to 4 months ఒక కోచింగ్కి స్పెండ్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు కూర్చొని చదువుకోవచ్చు. అది ఇంటి దగ్గరైనా చాలు, ఇక్కడ స్టడీ రూమ్స్ అయినా ఎక్కడైనా మీరు కూర్చొని చదువుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అంతేగాని ఒక అవగాహన లేకుండా ఏదో నోటిఫికేషన్ పడింది కదా, 40,000 వేకెన్సీస్ పడ్డాయి కదా, అప్లై చేసి రాద్దాం, వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది అన్నట్లు మీరు అవుతారు. సో ఎవరైతే సిన్సియర్గా చదువు జాబ్ కొడదాం, పక్కాగా జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళైతే అప్లై చేయండి, రాయండి. ఏదో కష్టం ఏదో రాద్దాము, ఎగ్జామ్ రాస్తే మనకి జాబ్ వస్తుందంటే అది ఇప్పట్లో అది లేదు. ఎందుకంటే కష్టపడ్డ వాడికే జాబ్ వస్తుంది. అది ఒక్కోసారి కష్టపడినా కానీ ఈ సంవత్సరం రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అలా 2-3 years నుంచి కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ ఎస్టీ మన తెలంగాణకు వచ్చేసి ఎస్టీకి వచ్చేసి 90+ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. 90+ అంటే చూడండి ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నారు. ఏదో గుడ్ల మెల్లలాగా ఏదో పెడితే మనకు జాబ్ వచ్చిందంటే కాదు. ఎస్టీ వాళ్ళకి 90+ పెట్టారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేది స్టేట్ వైజ్ గా మారుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎగ్జామ్ రాద్దాము, మనం ఈ స్టేట్ నుంచే కాదు వేరే స్టేట్ నుంచి అప్లై చేద్దాము, అలా కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని స్టేట్లలో కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అలా స్టేట్కి అప్లై చేసుకుంటే ఆ స్టేట్ కింద మీరు ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఎటువంటి అవేర్నెస్ మొత్తం ఎట్లా రాసుకుంటే జాబ్ వస్తుంది, ఎలా చదివితే జాబ్ వస్తుంది అనేది ఇన్స్టిట్యూట్లో మనం చెప్తాం. ఓకే, మీరు ఏదో బయట ఏదో ఆన్లైన్ క్లాసులు రూపాయికి 2 రూపాయలు దొరుకుతున్నాయి అనుకొని తీసుకొని ఏదో బ్లైండ్గా మీరు ప్రిపేర్ అయితే మాత్రం కష్టం అవుతుంది. ఇక్కడ వస్తే ఏమవుతుందంటే బయట ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎక్కడైనా తీసుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్కి వస్తే ఏమవుతుందంటే
ఇక్కడ స్టూడెంట్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, ఓకే, మనం ఎలా ఉన్నాం, మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఇటువంటి అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఎలా చదవాలి, ఒకరు డిస్కషన్ చేస్తారు ఇక్కడ స్టడీ రూమ్స్ లో. ఓకే, ఇటువంటి అవగాహన ఉంటే మాత్రం ఒక స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. అంతేలే కానీ మీరు ఆ వీడియో క్లాస్ తీసుకొని ఇంట్లో కూర్చొని చదువుకుందాం, ఏదో మనం చూసుకున్నాం అంటే మనం అసలు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు తెలియాలి. సో ఎనీవే, ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి మొత్తం మీకు చెప్తాను. ప్రతి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ప్రతిదీ మీకు క్లారిఫై అవుతుంది. ఓకే, సో ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. మీకు ఫీజు అనేది చాలా తక్కువనే ఉంటుందండి. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందో కూడా ముందే చెప్పేస్తాం. అలా ప్రిపేర్ అయితే మాత్రం మీరు ఈజీగా జాబ్ కొట్టవచ్చు ఈ సంవత్సరం. ఓకే, మనకు ఎస్ఎస్సి జీడీ కండక్ట్ చేసేది ఇప్పుడు 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనమాట ఇది. సో ప్రతి క్యాలెండర్ ఇయర్ వస్తూనే ఉంటాడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ నుంచి. సో ఇది ఆగస్ట్ లో నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఆగస్ట్ 27th నోటిఫికేషన్. చూడండి, ఇప్పుడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ లో మనకి ఎస్ఎస్సి జీడీఎల్ఆర్, జీడీ అంటే జనరల్ డ్యూటీ. ఈ జనరల్ డ్యూటీలో మనకి ఏ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మీకు చూడండి, జనరల్ డ్యూటీలో వచ్చేసి డిపార్ట్మెంట్లు వేరువేరుగా ఉంటాయండి. దీంట్లో బిఎస్ఎఫ్ ఉంటుంది, ఓకే, అలాగే సిఐఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ ఉంటుంది, ప్లస్ ఎస్ఎస్బి ఉంటుంది, ఎస్ఎస్ఎఫ్, జీడీ, ఏఆర్, ఇటువంటి వేకెన్సీస్ అనేది అంటే ఈ డిపార్ట్మెంట్లలో దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొన్నిట్లలో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ పెడతాడు, ఎక్కువ రీచ్ అయిన వాళ్ళకైతే వాళ్ళు అనుకున్న దానికి వస్తుంది. అలాగే తక్కువ పెడతాడు, కొన్నిటికి తక్కువ ఉంటుంది. అంటే ఏఆర్, ఓకే, అస్సాం రైఫిల్కి అయితే కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుంది. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకున్న దానికి ఈజీగా వెళ్ళొచ్చు. ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మనం అనుకున్న దానికి మనకి సెలెక్ట్ అవ్వకపోవచ్చు. సో వాడు ఇచ్చిన దానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఎస్ఎస్సి జీడీలో వీటి మీద మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, చూడండి వేకెన్సీస్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయో చెప్తాను. దీంట్లో వచ్చేసి చూడండి, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 40,000 వేకెన్సీస్ అనుకున్నాం. సో 40,000, 60,000 అవ్వచ్చు, 70,000 అవ్వచ్చు. అది మనకి తర్వాత ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వడమే కానీ డిక్రీజ్ అవ్వడం అనేది జరగదు. అలాగే లాస్ట్ టైం మనకి 20,000 ఇచ్చారు. ఫస్ట్ 20,000 ని 46,000 అనేది 46,617 వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేశారు. సో చూడండి, మనం 20,000 కి అప్లై చేసుకుంటే 46,000 అనేది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా తగ్గిపోతుంది అప్పుడు. చూడండి, ఇది ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసి 27th కి వస్తుంది. ఈ ఆగస్ట్ 27th నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది దీంట్లో. చూడండి, ఇది అప్లికేషన్ మనకి క్లోజ్ అయ్యేది ఎప్పుడంటే 5th అక్టోబర్ కి మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే ఒకే రోజు ఉండదు, ఒక 10 days 1 week అలా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ టైమింగ్స్ లో మనకి ఎగ్జామ్ జరుగుతాయి. ఎగ్జామ్ అనేది ఇండియా లెవెల్లో జరుగుతాయి కాబట్టి ఒక 10 days 15 days కూడా జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్. ఏజ్ లిమిట్ చూడండి, ఎంత చెప్పాం కదా, 18 years నుంచి 23 years వరకు మనకి ఏజ్ అనేది దీంట్లో మనకి అడగడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి, ఎస్టీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంటుంది. సో ఇలా ఇది జనరల్ గా అందరికి ఉండేది. ఈ క్యాస్ట్ వాళ్ళకి అయితే ఇలా ఏజ్ రిలైజేషన్ అనేది ఉంటుంది. దీంట్లో చూడండి, క్వాలిఫికేషన్ కేవలం 10th class ఉంటే సరిపోతుంది. 10th class క్వాలిఫికేషన్స్ తో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ ఫీజ్ 100 rupees ఉంటుంది. ఆ ఎంటర్ ఫీజ్ ఎవరికి, జనరల్ వాళ్ళకు, ఓకే, మేల్ వాళ్ళకు. ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఫీజు అనేది ఉండదు. ఓన్లీ జనరల్ వాళ్ళకే 100 rupees ఉంటుంది. మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీంట్లో కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది, ఓకే, అలాగే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ స్టాటస్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది. జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. చాలా ఎగ్జామ్స్ ఆర్ఆర్బి అయినా ఎస్ఎస్సి అయినా మనకి ప్రిలిమినరీ, మెయిన్స్ ఇలా ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీలో మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రన్నింగ్, హైట్ చెకింగ్, తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ మనకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 69,000 వరకు మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనకి 69,000 అనేది శాలరీ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, 69,000 అనేది శాలరీ అనేది ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు అంతా ఉంటుంది.
చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి, ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్ ఉంటే డిగ్రీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏజ్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వాలిఫికేషన్ తో ఇంటర్ ఉన్నా డిగ్రీ ఉన్నా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఏజ్ ఉంటే చాలండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నాకు చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీకి 3 years ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ గా ఉంటుంది. అలాగే నేను ఫీజు గురించి కూడా చెప్పాను. ఫీజు అనేది మనకి 100 rupees ఉంటుంది. ఓకే, ఉమెన్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఎవరికండి, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 100 rupees ఉంటుంది. చూడండి ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎగ్జామ్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఇది కేవలం ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆన్సర్లు ఇస్తారు, దాంట్లో మనం కరెక్ట్ ఆన్సర్ చూడాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్. ఇది క్వాలిఫై అయితే దీని మీదనే మెరిట్ ఉంటుందండి, దీంట్లోనే మెరిట్ ఉంటుంది. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళే, కరెక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకే మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకి 60 minutes ఇస్తారు. 60 minutes అంటే 1 hour ఇస్తారు. 1 hour లో మనకి 80 questions ఇవ్వడం జరుగుతుంది. 80 questions అంటే ఒక క్వశ్చన్ కి 2 marks అనేది దీంట్లో ఉంటుంది. సో 80 questions ఇస్తారు. ఒక క్వశ్చన్ రాస్తే అయితే మనకి 2 marks వస్తాయి. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటుందా అంటే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే 0.25 నెగిటివ్ అంటే మనం ఒక రాంగ్ చేస్తాం అనుకోండి, రైట్ అయిన దాంట్లోంచి 0.25 అనేది మనకి మైనస్ అవుతుంది. చూడండి పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. దాంట్లో 20 questions ఇస్తారు, 40 marks. చెప్పాను కదా, ఒక క్వశ్చన్ కి 2 marks ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 20 questions ఇస్తారు, 40 marks. అలాగే మ్యాథమెటిక్స్, అథమెటిక్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటారు, దీంట్లో వచ్చేసి 20 questions, 40 marks. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ, దీంట్లో 20 questions, 40 marks. ఓకే, దీనికి ఏ టాపిక్స్ కూడా చదువుకోవాలో కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. మొత్తం కలిపి 60 minutes, మొత్తం కలిపి మనకి 1 hour అనేది చూడడం జరుగుతుంది. 80 questions, టోటల్ 160 marks. 160 marks కి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం దీంట్లో చెప్పుకుందాం. చూడండి ఇక మనకి ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఏది మనకి ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్ అనేది ఉంటుంది. ఆ రన్నింగ్ అనేది మనకి మెయిన్ వచ్చేసి 5 kilometers 24 minutes లో రన్ చేయాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 1.6 kilometers 8.5 minutes లో రన్నింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది వేరే వాళ్ళకి, ఇది లడక్ రీజన్ వాళ్ళకే ఇది. మనకి వచ్చేసి మనకి జనరల్ గా ఎవరికైనా మేల్ కి అయితే 5 kilometers 24 minutes, 1.6 kilometers 8.5 minutes. ఈజీగా మీరు ఇది కొట్టవచ్చు అండి. మీకు ఎగ్జామ్ లో పాస్ అయిపోతాయి, ఈజీగా కొట్టవచ్చు. కేవలం ఎగ్జామ్ మీదనే మీరు డిపెండ్ అవ్వాలి. ఎక్కువ మార్క్స్ ఎగ్జామ్ లో వస్తేనే మీరు మెరిట్ లో ఉంటారు, అదైతే గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ హైట్ మెజర్మెంట్ చూడండి. హైట్ వచ్చేసి మీకు జనరల్ చూడండి, జనరల్ ఎస్సీ ఓబీసీ, జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళు మేల్ క్యాండిడేట్ అయితే 170 ఉండాలి హైట్. ఓకే, ఫీమేల్ అయితే 157 ఉండాలి. చూడండి ఎస్సీ వాళ్ళకు కూడా సేమ్ ఉండాలి, జనరల్ లో ఉన్నట్టే ఓబీసీ ఎస్సీ వాళ్ళకు కూడా సేమ్ హైట్. ఓకే, ఫీమేల్ కైనా మేల్ కైనా. అదే వచ్చేసి ఎస్టీలో వచ్చేసి మేల్ అయితే 162.5 ఉంటే సరిపోతుంది ఎస్టీ వాళ్ళు. అదే ఫీమేల్ అయితే ఎస్టీలో 150 ఉంటే సరిపోతుంది. ఓకే, చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఓబీసీ జనరల్ అందరికి ఒకటే, ఎస్టీ వాళ్ళకే కొంచెం హైట్ అనేది తగ్గింది. దాంట్లో వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే చెస్ట్, మనం గాలి పీల్చినప్పుడు మనకి చెస్ట్ ఎంత ఉండాలి, వదిలినప్పుడు ఎంత ఉండాలి అనేది ఉంటుంది. ఇదైతే 80 ఉండాలి మినిమం. మనకి గాలి పీల్చినప్పుడు 5 అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి ఎస్టీ వాళ్ళకైతే తగ్గుతుంది, 76 ఉంటే సరిపోతుంది, గాలి పీల్చినప్పుడు 5 ఇంక్రీజ్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్ మాత్రమే ఉంటుంది. చూడండి ఇందాక సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అడుగుతారో చెప్పాము. దాంట్లో టాపిక్స్ చూడండి ఇక్కడ, దీంట్లో ఏ టాపిక్స్ ఎలా అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ లో చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఒకటే సిలబస్ ఉంటుంది, మాక్సిమం ఒకటే సిలబస్ ఉంటుంది. అది ఆర్ఆర్బి అయినా కావచ్చు, ఎస్ఎస్సి అయినా కావచ్చు, స్టేట్ లెవెల్ గ్రూప్స్ అయినా కావచ్చు,
అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ మన నోటిఫికేషన్స్ కి సేమ్ ఒకటే టాపిక్స్ ఉంటాయి. అడిగే క్వశ్చన్సే అదే అనేది హై లెవెలా లో లెవెలా ఈజీగా అడుగుతారు అనేది ఉంటుంది. సో దీంట్లో చూడండి టాపిక్స్ రీజనింగ్ వచ్చేసి ఎనాలజీ, అథమెటిక్, నెంబర్ సిరీస్, ఓకే, అథమెటికల్ రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, అలాగే క్లాసిఫికేషన్, నాన్ వెర్బల్, సిరీస్, ఓకే, ఇంకా బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పర్సెంటేజ్ ఇటువంటి కూడా అడగవచ్చు ఒక క్వశ్చన్. సో సేమ్ నాన్ వెర్బల్ నుంచి అడుగుతారు. అలాగే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, ర్యాంకింగ్ టెస్ట్ వీటి గురించి మనకి టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఈ సబ్జెక్ట్ నుంచి ఇలా అడుగుతాడు. అలాగే జనరల్ అవేర్నెస్, జీకే నుంచి చూడండి కల్చర్, ఎకానమీ కూడా అడుగుతాడు, కల్చర్ అడుగుతాడు, ఎకానమీ అడుగుతాడు, అలాగే సైన్స్ అడుగుతాడు, అలాగే పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, స్పోర్ట్స్, ఇలా స్టాండర్డ్ జీకే అడుగుతాడు, నేషనల్ పార్క్స్, రీసెంట్గా అప్డేట్స్ అనేది ప్రతిదీ మొత్తం కలిపి మనకి ఈ టాపిక్స్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతాడు. అలాగే అర్థమెటిక్ లో చూడండి ఏజెస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే, నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోర్షన్స్, ప్రతిదీ కూడా మనం ఏ ఎగ్జామ్ లో రాసినా ఇదే సిలబస్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి చూడండి స్పార్ ద ఎర్రర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఓకే, క్లోజర్ టెస్ట్, పేరా రీప్లేస్మెంట్, సినోనమ్స్, యాంటోనమ్స్, స్పెల్లింగ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇటువంటి టాపిక్స్ అడుగుతాడు. కాకపోతే కొంచెం ఈజీగా లెవెల్లో అడుగుతాడు, ఎందుకంటే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం ఈజీగా అడగడానికి దీంట్లో ఉంటుందన్నమాట. చూడండి ఇందాక ఆల్రెడీ శాలరీ గురించి చెప్పాం కదా. శాలరీ బేసిక్ శాలరీ వచ్చేసి 21 చెప్పారు, మ్యాక్సిమం మీకు 69 అని చెప్పారు. మీకు 40+ ఉంటుంది, స్టార్టింగ్ నుంచే 40+ అనేది మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి మినిమం క్వాలిఫై అనేది మీకు ఇలా ఉంటుంది. అందులో 35% రావాలి, ఓకే, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25%, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 20% రావాలి. ఇది మినిమం ఇలా క్వాలిఫై అయితే మాత్రం మీరు మెరిట్లో ఉంటారు. జస్ట్ ఇది ఇలా 35 మార్క్స్ రావాలి, అంటే 35%, 100కి 35 మార్క్స్ రావాలన్నమాట. సో 160కి ఎన్ని రావాలి, అంటే 80కి ఎన్ని రావాలి, ఓకే. అలా మినిమం 35% అనేది మనం క్వాలిఫైలో అవ్వాలి. ప్లస్ వాడు ఇచ్చిన మెరిట్ కూడా మన కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. చూడండి లాస్ట్ టైం ఇది కట్ ఆఫ్ మార్క్స్, ఓకే. చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనరల్ ఏరియాలో వచ్చేసి 84.60 అనేది మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చాడు. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 67.78, ఓబీసీ వచ్చేసి 86 ఎస్సీ వచ్చేసి 76.36, ఇది ఎస్టీ వచ్చేసి 75.16. అంటే డిఫరెంట్. ఇది నక్సల్ ఏరియా, ఇది జనరల్ ఏరియా, ఇది నక్సల్ ఏరియాలో కొంచెం తగ్గింది. అదే ఓసీలో 79 పెట్టాడు, 40, 78. చూడండి జనరల్ అయితే 86, ఇక్కడ 78, 50, ఎస్సీకి అయితే 50, ఎస్టీకి అయితే 62నే కట్ ఆఫ్ మార్క్స్. ఇది మేల్ క్యాండిడేట్స్. ఈ స్టేట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ 2024, 25కి పెరగవచ్చు, తగ్గవచ్చు. మ్యాక్సిమం పెరుగుతుంది కానీ తగ్గడం అనేది ఉండదు, లేదంటే ఇలా కూడా ఉంటుంది. చూడండి మీరు వేరే స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ అరుణాచల్ ప్రదేశ్, దీంట్లో 48 పెట్టాడు ఎవరికి, జనరల్ వల్ల, అంటే ఓపెన్ కేటగిరీ. ఎస్సీకి 35, ఎస్టీకి 32. చూసారా చాలా తక్కువ ఉంటుంది. అస్సాం వచ్చేసి చూడండి 74, 56, 68, 67 ఇలా కట్ ఆఫ్ మార్క్స్. స్టేట్ వైజ్ గా మనకి మార్పు ఉంటుంది. బీహార్కి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బీహార్ వల్ల ఎక్కువ మనకి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది రాసుకుంటారు కాబట్టి. బీహార్కి వచ్చేసి 125 ఓసీ, 120 ఈడబ్ల్యూఎస్, 125 ఓబీసీ, 105, 121 చాలా ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంది వాళ్ళకి. అలాగే ఛత్తీస్గఢ్. అంటే మన స్టేట్ వైజ్ గా ఏ స్టేట్ లో మనం అప్లై చేసుకుంటే తక్కువ మార్క్స్ ఉంటాయి చూసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక స్టేట్ లో ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే వేరే స్టేట్ లో తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో స్టేట్ వైజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకుని ఆ స్టేట్ కింద మీకు జాబ్ కొట్టచ్చు. మనకి ఇంకోటి వచ్చేసి తెలంగాణకి అనేది ఎలా ఉందో చెప్తారు. చూడండి ఇక్కడ ఢిల్లీకి వచ్చేసి ఈ విధంగా ఉంది, అంటే ఢిల్లీకి కూడా చాలా ఎక్కువే ఉంది, గోవాకి చాలా తక్కువ ఉంది, చాలా హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా కొంచెం తక్కువే ఉంది. చూడండి ఇక్కడ కేరళ వచ్చేసి చాలా తక్కువ ఉంది. కేరళ వచ్చేసి మీకు 66 ఉంది ఓసీ, 40 ఈడబ్ల్యూఎస్ ఉంది, ఓబీసీ 65, 53, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 53. కేరళ కింద అప్లై చేసుకుంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. అదే కేరళలో వచ్చేసి నక్సలైట్ ఏరియా వచ్చేసి 48, 40, 47, 44, 39 చాలా తక్కువ ఉంది.
అలా స్టేట్ కింద అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ కొట్టవచ్చు. అంటే ఆ స్టేట్ కింద మనకి చాలా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి తెలంగాణలో కూడా చూడండి, జనరల్ గా 78 40 ఈడబ్ల్యూఎస్, 77 ఓబీసీ, 66 ఎస్సీ, 97 ఎస్టీ జనరల్. దాంట్లో నక్సల్ వచ్చేసి 71 40 ఏమో ఈడబ్ల్యూఎస్, 70 ఏమో ఓబీసీ, 51 ఎస్సీ, 82 ఎస్టీ చూడండి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉందో. అయితే కొంతమంది అడగవచ్చు, నాకు 97 98 వచ్చినా జాబ్ రాలేదని. 97 వచ్చినా నాకు 96 వచ్చినా కొంతమందికి జాబ్ రాలేదు ఫీమేల్, ఎందుకంటే ఏజ్ తక్కువ ఉండొచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చేస్తారు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత పెట్టినా అంత మార్క్స్ వచ్చినా కొంతమంది రాకపోవచ్చు. దానికి కదా కారణం ఏంటంటే వేరే వాళ్ళు కూడా సేమ్ మార్క్స్ వస్తే మీకంటే ఏజ్ లో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు పోస్ట్ అనేది. చూడండి ఇది కూడా ఇంతే ఉంది. ఇంకో ఈ స్టేట్ లో కూడా చాలా ఎక్కువ ఉంది. దీంట్లో వచ్చేసి త్రిపురలో కూడా తక్కువ ఉంది. త్రిపుర స్టేట్ లో కూడా చాలా తక్కువ ఉంది. అలా స్టేట్ వైజ్ గా అప్లై చేసుకోవచ్చు. ఇందా చెప్పింది మేల్ క్యాండిడేట్స్, ఇది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జనరల్ వచ్చేసి 92 77, ఓబీసీ వచ్చి 91 82 82 జనరల్. అదే నక్సల్ కింద వస్తే 86 42 ఈడబ్ల్యూఎస్, 85 56 ఎస్సీ వచ్చేసి 56 65 ఎస్టీ. అంటే నక్సల్ ఏరియాలో వచ్చేసి మనకి కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుంది, జనరల్ ప్లేన్ ఏరియాలో వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఏ స్టేట్ కింద మనం అప్లై చేసుకుంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ కూడా తక్కువ ఉంది అనమాట. ఇది బోర్డర్ అనమాట, బోర్డర్ సంబంధించింది కాబట్టి చాలా తక్కువ ఉంది. కొన్ని స్టేట్లకి బోర్డర్ అంటే వేరే దేశానికి మన దేశానికి బోర్డర్స్ ఉంటాయి కాబట్టి జనరల్ నక్సల్ అయ్యా బోర్డర్ అని ఉంటాయి అనమాట బోర్డర్. సో అస్సాంలో వచ్చేసి 73 44 66 63 65 ఇలా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాం. దీంట్లో చూడండి మనకి ఇలా స్టేట్ వైజ్ గా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి దీంట్లో వచ్చి జమ్మూ కాశ్మీర్ లో వచ్చేసి ఎస్టీకి 49, ఎస్టీ దీంట్లో ఎస్సీకి వచ్చేసి 82 పెట్టారు. అలా స్టేట్ వైజ్ గా మార్క్స్ ఉంటుంది కాస్ట్ వైజ్ గా. దీంట్లో తెలంగాణ చూడండి, తెలంగాణ వచ్చేసి 82 ఓసీ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ, 40 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, 79 వచ్చేసి ఓబీసీ, 67 ఎస్టీ, ఎస్టీ వచ్చేసి 99. లేడీస్ లో 99 వచ్చినా కానీ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాడు, 99 పెట్టాడు ఎస్టీ. దాంట్లో ఇది జనరల్ చూడండి, ఇది నక్సల్ వచ్చేసి ఎస్టీలో లేవండి, ఓన్లీ ఎస్సీకి వచ్చేసి 59 58 43 62. సో నక్సల్ ఏరియాకి సంబంధించిన ఏరియాకి వచ్చేది కట్ ఆఫ్ మార్క్స్ చాలా తగ్గింది తెలంగాణ. అలాగే తమిళనాడు కూడా తగ్గింది, 73 41 73 60. ఎవరైనా అప్లై చేసుకున్నాం కూడా కేరళ తమిళనాడు మన బోర్డర్ స్టేట్లు ఉన్నాయి కదా. ఇంకొచ్చేసి మీకు కర్ణాటక కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో కేరళ కూడా తక్కువే ఉంది. కేరళ వచ్చేసి చూడండి, దీంట్లో వచ్చేసి కేరళ నక్సల్ వచ్చేసరికి తగ్గింది, జనరల్ గా కొంచెం పెరిగింది. ఇలా స్టేట్ వైజ్ గా కూడా చూసుకుని అప్లై చేసుకుంటే మీకు జాబ్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చూడండి ఇదనమాట. సో క్వాలిఫికేషన్ అనేది 10th క్లాసే ఉంటుంది, ఏజ్ అనేది 18 నుంచి 23 ఇయర్స్ ఉంటుంది. సో టాపిక్స్ కూడా చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి, సబ్జెక్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈజీగా జాబ్ కొట్టుకోవాలి, ఎస్ఎస్సి జనరల్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ రావాలి అనుకుంటే ఈజీగా కొట్టుకోవచ్చు. ఈ 27th మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మన రాఘవేంద్ర బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే అడ్మిషన్ తీసుకోండి, ప్రిపేర్ అయ్యి ఈజీగా జాబ్ కొట్టే విధంగా చూసుకోండి. ఓకే.